అలాగే నా పేరు మీద ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో థింగ్ ఏంటంటే జాహ్నవి పాప కోసం మనం అందరం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆ పాప దొరకాలని ఎంతోమందికి ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఆ పాపకి సంబంధించిన ఆచూకీ అయితే ఏమీ దొరకలేదు. అండ్ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అండ్ ఈ పాప అనే కాదు, దివ్య అని ఇంకొక పాప కూడా వేరే ఇంకెక్కడో తప్పిపోయింది. సేమ్ ఇలాగే వాళ్ళు కూడా అక్కడ ఒక్కరే ఉంటారు. వెనకాతలంటా కూడా దట్టమైన అడవి. సేమ్ ఇలాగే ఆ పాప కూడా కనిపించకుండా పోయింది. ఆ పాప కనిపించకుండా పోయి 18 నెలలు దాటింది. కానీ ఆ పాప కనబడలేదు. అట్లాగే ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరి కావచ్చు, అంటే జాహ్నవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే జ్ఞానేశ్వరి, జాహ్నవి, రకరకాల పేర్లు ఉన్నాయి తనకి. జాను పాప అని కూడా పిలిచారు స్టార్టింగ్లో. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను కనిపించకుండా పోయి చాలా రోజులు అయిపోయింది. సుమారుగా ఒక 3 వారాల దగ్గర అయిపోతుంది. తను ఇంకా దొరకట్లేదు. ఇంకా దొరుకుతుంది అని కూడా నిజంగా చెప్తున్నా. ఇంకా నేను అంటే ఇంకా మొన్నటిదాకా ఈ మాట అనడానికి కొంచెం బాధపడేవాడిని, కానీ ఇప్పుడు నేను ఓపెన్గా మాట్లాడాలి. ఆ పాప దొరకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. ఎందుకంటే అటవీ శాఖ అయినా, పోలీసులైనా, డాగ్ స్క్వాడ్ అయినా, ఎవరైనా సరే, డ్రోన్స్ అయినా, ఏవైనా సరే, వాటికి ఒక క్యాపబిలిటీ ఉంటుంది, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ వరకే వెతకగలరు. అది దాటిన తర్వాత వెతకలేరు. వాళ్ళు ఎంత వెతికినా కూడా దొరకట్లేదంటే ఇంకా కష్టమే ఆల్మోస్ట్. సెర్చ్ కూడా ఆపేశారు ఆల్మోస్ట్. సెర్చ్ మోస్ట్ ఇంకేం లేదు. ఎంతని వెతుకుతారు? ఏదైనా ఒక క్లూ దొరికితే అప్పుడు చూస్తారు అంతే. ఇప్పుడు సెర్చ్ కూడా ఏం లేదు. సెర్చ్ కూడా ఆపేశారు కంప్లీట్గా. సో ఈ గ్యాప్లో ఏంటంటే బేసిక్గా కొన్ని తమ్నైల్స్ ఆ మధ్యకాలంలో చాలామంది జ్యోతిష్యుల విషయంలో ఒకటి నడిచింది బాగా. అంటే చాలామంది జ్యోతిష్యులు, ఇదిగో పాప అక్కడ ఉంది, పాప ఇక్కడ ఉంది, అమావాస్య ఇట్లా అమావాస్య అవగానే వచ్చేస్తుంది, ఇట్లా పాపకి ఇట్లా బాలేదు, ఇట్లా అక్కడెక్కడో పడిపోయింది, ఏదేదో చెప్తున్నారు జ్యోతిష్యులు. ఈ యాస్ట్రోటాక్ లాంటి అప్లికేషన్స్ వాటన్నిటిలో కూడా. సో నిజంగా అంటే చాలా మటుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవన్నీ చేసేస్తాం అదన్నీ కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది. అండ్ ఇవి ఇంకెక్కడో చూశాను నేను, ఏదో సంథింగ్, అంటే ఇప్పుడు కొంతమంది ప్రమోట్ చేశారు ఈ ఆస్ట్రోటాక్ లాంటి వాటిని. అండ్ వేరే ఆస్ట్రాలజర్స్ని కూడా చాలామంది ప్రమోట్ చేస్తుంటారు. సో అలా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళెవరు ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నారు కదా. మరి వాటికి ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారో వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? ఇప్పుడు ఆస్ట్రోటాక్ ఉంది, ఆస్ట్రోటాక్లో డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ప్రతిదీ చెప్పేస్తామని చెప్తారు కదా. సో ఆస్ట్రోటాక్ని రీసెంట్గా రెజీనా ప్రమోట్ చేసింది. అసలు యాక్చువల్గా ఆవిడ బేసిక్గా క్రిస్టియన్, ఆవిడ ఇట్లాంటివి నమ్మదు కూడా, కానీ ప్రమోట్ చేసింది డబ్బుల కోసం, అది వేరే విషయం. సో ఈ ప్రమోషన్స్ ఏవైతే చేశారో, సో ఇప్పుడు కనీసం దాన్ని వాళ్ళు బాధ్యత తీసుకొని ఇప్పుడు ఈ యాప్ ఫేక్ అని చెప్పి ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇట్లాంటి ప్రమోట్ చేశాం కదా, సరే ఆస్ట్రోటాక్ మీరు అంతగా మీరు చేయగలిగినట్టయితే ఆ పాప ఎక్కడుందో కనిపెట్టి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ అన్నీ తెలుసు కదా, కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు? సో ఇట్లా సెలబ్రిటీస్ వచ్చి మాట్లాడాలి. ఈ ఆస్ట్రోటాక్ని చాలామంది ప్రమోట్ చేశారు. సో వాళ్ళందరూ వచ్చి మాట్లాడాలనే పాయింట్ ఉందన్నమాట. సో అదొకటి వస్తుంది బయటకి. సో అట్లా రకరకాల థింగ్స్ అన్నీ తిరుగుతున్నాయి. సో ఎవరైతే జ్యోతిష్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఏమీ తేల్చట్లేదు, ఏమీ చెప్పట్లేదు, ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే అక్కడ కూర్చొని. సో అది మరి పరిస్థితి. సో అట్లాంటి ఒక పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో ఇంకేమంటాం ఇంకా. సో నేనేమంటున్నా అంటే ఇలాంటివన్నీ నమ్మడం మనం చేసిన తప్పు. అంటే పూర్తి స్థాయిలో నమ్మద్దు. మనం బేసిక్గా కొన్ని ఉంటాయి. కొన్ని బేసిక్గా ఇప్పుడు అంతెందుకు, నాకు తెలిసిన వ్యక్తి ఒకతను బాగా జాతకం చెప్తారని చెప్పి అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. సో నా పుట్టిన తేదీ, నా నక్షత్రం అవన్నీ చూశారు. కొన్ని కరెక్ట్గానే చెప్పారు, కొన్ని బాగానే చెప్పారు. కానీ 1, 2 ఉన్నాయి. అవి బేసిక్గా వాళ్ళు చాలా తప్పులు చెప్పారు. కరెక్ట్గా మాట్లాడుకుంటే చాలా తప్పులు చెప్పారు. నేను అప్పటికి షిరిడి వెళ్ళాను అన్నాడు 2 సార్లు. నేను నా జీవితంలో ఎప్పుడూ వెళ్ళలేదు షిరిడి. 2 సార్లు వెళ్ళావు నువ్వు అంటాడు, బెదిరించేస్తుండు. లేదు నేను వెళ్ళలేదయా అంటే వినట్లేదు మాట. ఇక్కడ రాసి ఉంది నువ్వు వెళ్ళావంటాడు. ఏం చెప్తాను ఇంకా. అంటే నేనేమంటున్నా, మీకు కొన్ని కరెక్ట్గానే చెప్పుండొచ్చు, కొన్ని కరెక్ట్గానే చెప్పాడు. అది అది ఎట్లాగైనా జరగచ్చు. అది జాతకం పరంగా జరగచ్చు. అంటే ఈ రాశి వాడికి ఇలాగే జరుగుతుంది అని ఒకటి ఉంటుంది జనరల్గా. అంటే ఎన్నో ఏళ్ల పరిశోధనలు. ఇప్పుడు బేసిక్గా శాస్త్రవేత్తలు ఎలాగైతే ఒక 100 మంది మీద పరిశోధన చేసి ఆ 100 మంది నుంచి వచ్చిన రిజల్ట్స్ని యావరేజ్ తీసి ఒక కామన్ రిజల్ట్ పట్టుకొస్తారు, అవునా? అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే ఈ జ్యోతిష్యం, జాతకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని బేసిక్గా కూలంకషంగా పరిశీలించినట్టయితే సింహరాశి వాడికో, లేదంటే ఒక నక్షత్రం వాడికో, విశాఖ నక్షత్రమో, లేదంటే పుబ్బా నక్షత్రమో, లేదంటే మఖా నక్షత్రమో, లేదంటే ఇంకోటి ఏమో వేరే నక్షత్రాలు ఉంటాయి చాలా, నాకు టక్కన పేర్లు గుర్తురాట్లా.
సో అట్లా చాలా నక్షత్రాలు ఉంటాయి, చాలా రాసులు ఉంటాయి, మొత్తం 12 రాసులు ఉంటాయి, చాలా నక్షత్రాలు ఉంటాయి. సో వాటిలో పాదాలు ఉంటాయి. సో ఈ పాదాలు, నక్షత్రాలు, రాసులు వీటన్నిటిని కూడా పెట్టి ఆ జాతకాల వాళ్ళకి వాళ్ళ జీవితం ఎట్లా గడిచింది అన్న దాన్ని బట్టి ఒక ఒక 100, 200, 3000, 4000, 5000 మందిని అట్లా పరిశీలించిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అట్లాగా పురాతన కాలం నాటి పెద్దలు కొన్ని రాశారు, కొన్ని జ్యోతిష్య గ్రంథాలు రాశారు. అది బేసిక్గా ఒక యావరేజ్ రిజల్ట్ అనమాట అది. సో దాని బేసిస్ మీద కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి కూడా. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే జ్యోతిష్యం కారణంగా మన జీవితం మారిపోద్ది అనుకోవడం మన తప్పు. సో దానివల్ల ఏంటంటే కొన్ని తెలుస్తాయి మనకి. ఎందుకు తెలుస్తాయి? ఖచ్చితంగా ఆ జాతకాల వాళ్ళకి, ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి, ఆ రాసుల్లో పుట్టిన వాళ్ళకి, ఆ పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఒక యావరేజ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ యావరేజ్ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఇట్లాగే ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఉగాదికి పంచాంగం వస్తుంది, అది కూడా అంతే ఉంటుంది. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ అట్లే ఉంటాయి. సో ఆ బేసిస్ మీద చెప్తారు. అంటే ఇట్స్ అన్ యావరేజ్ రిజల్ట్ అనమాట. సో అది కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని యూనో బాగా జరగచ్చు అండ్ ఫ్యూచర్లో జరగబోయి కూడా చెప్తారు వాళ్ళు. అవి కొన్ని జరగచ్చు కూడా, కొన్ని జరగవు. ఎవరో బేసిక్గా చెప్పారు, నువ్వు వ్యాపారం మొదలు పెడితే అద్భుతంగా రాణిస్తావు అని చెప్పారట మా అమ్మకి. నేను మొదలెడితే ఏమి రాణించాను? వ్యాపారం పెట్టాను, ఏమైంది? ఏం కాలే, అస్సామైంది మొత్తం. సో అట్లా కొన్ని ఏంటంటే కొన్ని జరగవు, కొన్ని జరుగుతాయి. సో జరిగిన వాటిని ఓకే, ఇది మన జాతకంలో ఇట్లా యావరేజ్గా, ఈ జాతకులు వాళ్ళందరికీ యావరేజ్గా ఇలా జరుగుతుంది అనేది అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. అంతేగాని అది జరగలేదని చెప్పి ఏదో వేరే కొన్ని ఉంటాయి, ఇవి కొన్ని జరిగిపోయాయి కదా అని చెప్పి ఇంక అన్నీ జరిగిపోతాయి అనుకోవడము, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దు. అది మెయిన్గా ఇక్కడ గుర్తించాల్సిన విషయం. సో అది ఆస్ట్రోటాక్ అనే కాదు, వేరే ఆస్ట్రాలజిస్ట్ అనే కాదు, ఎవరినైనా సరే డోంట్ బిలీవ్ టూ మచ్ బ్లైండ్లీ. అంతే. అది ఎవరైనా సరే, పాస్టర్లు కావచ్చు, లేదంటే ఫకీర్లు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరిని కూడా, బాబాలు కావచ్చు, ఎవరిని కూడా పూర్తి స్థాయిలో నమ్మద్దు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీ జీవితాన్ని ఎవ్వరూ కూడా 100% పర్ఫెక్ట్గా చెప్పలేరు. అంత చెప్పగలిగితే వాళ్ళు వేరే వాళ్ళ జాతకాలు చెప్పుకుంటూ కూర్చోరు. లేదా వాళ్ళ జాతకం అదే ఉందేమోలేండి, వాళ్ళ జాతకంలో అదే రాసి ఉండొచ్చు. కాకపోతే కొంతమంది ఉంటారు, నువ్వు ఇలా చేస్తే డబ్బున్నోడివి అయిపోతావు, ఈ హోమం చేస్తే చాలు నిన్ను లక్ష్మీదేవి వరించేస్తుంది, అట్లాంటివి వద్దు, అయినా నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఈవెన్ ఇలాంటి వాళ్ళనే కాదు, జనరల్గా వేరే వాళ్ళని కూడా మనం క్వశ్చన్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు తమ్నైల్స్ పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పక్కన పెడితే మన టీవీ5 కూడా మనోనేత్రం టైంలో వాళ్ళు కూడా బేసిక్గా జాహ్నవి, అదే జ్ఞానేశ్వరి దొరికింది అని పెట్టారు కింద. అదో వీడియోలోకి వెళ్తేనేమో జ్ఞానేశ్వరి దొరికింది, ఈ మాట కోసం యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, కానీ దొరకలేదు పాప ఇప్పటికీ కూడా అని చెప్పారు అందులో. ఎట్లా అంటే నేనేమంటానంటే, అంత పెద్ద సంస్థ అయ్యి ఉండి వాళ్ళు కూడా అట్లా పెడితే కరెక్ట్ కాదు కదా అన్న ఒక ఫీల్ వచ్చింది. అట్లీస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టినా బాగానే ఉన్నాను, క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలేడు, దొరికింది అనే పెట్టారు డైరెక్ట్గా. సో అట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు యునో సొసైటీలో ఒక మార్పు రావాలి. బేసిక్గా ప్రతిదాన్ని కూడా ఇక మన స్వార్థం కోసం వాడుకోవాలనే ఆలోచన పక్కన పెట్టండి. ఎట్లాగూ ఈ ఆస్ట్రాలజిస్టులని, ఆస్ట్రోటాక్స్ని, ఇట్లా బయట జ్యోతిష్యుల్ని వీళ్ళందరినీ నమ్మేటోళ్ళు 3 మంది ఉంటారు. ఎల్లమ్మ జ్యోతిష్యాలయం సంథింగ్ ఏవో అయ్యాడ్లు కూడా వస్తుంటాయి. సో అవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బయట నమ్మేటోళ్ళు ఎట్లాగో ఉంటారు. సో వాళ్ళని వేరు, ఇట్లా బయట కరెంట్ సిచ్యువేషన్స్ని కూడా క్యాష్ చేసుకుందాం అనే ఒక కాన్సెప్ట్ కొంచెం పక్కన పెడితే బాగుంటుంది అనేది నాకు అనిపించిన అభిప్రాయం. అది కరెక్ట్ కాదు ఎవరైనా సరే. సో అది కరెక్ట్ అయితే కాదు. అండ్ మిగతా సిచ్యువేషన్స్లో కూడా జనరల్గా వీటి మీద పూర్తి స్థాయిలో డిపెండ్ అయిపోయి, ఆ జాతకాల్లో నాకు ఇంకా రాజయోగం రాసి ఉందని చెప్పి మీరు చెట్టు కింద కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చుంటే రాజయోగం కాదు కదా, ఏదీ రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా చాలా విషయాలు ఈ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్. మనం అంటే నేను బేసిక్గా అప్పుడెప్పుడో వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళాను ఒకసారి, తర్వాత ఇంకొకసారి ఎప్పుడో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను చూపించుకున్నా. ఇట్లా 1-2 సార్లు జరిగింది తప్పిస్తే ఇంకెప్పుడు లేదు. ఎప్పుడో ఒకసారి అరకు వెళ్ళినప్పుడు బేసిక్గా ఒక చిలక జ్యోతిష్యుడు బేసిక్గా వద్దురా బాబు అంటున్నా కూడా వినకుండా చూపించుకోండి 100 సార్లు తింటే ఆ చిలక ఏదో తింటుంది, డబ్బులు లేవండి, తింటుంది ఏదో సంథింగ్ అంటే సర్లే అని చెప్పి చెప్పించుకున్నా. అప్పుడు ఏదేదో చెప్పాడు ఆయన కూడా ఏదో చెప్పాడు. సో ఇట్లా చాలా జరిగినాయి, ఏవో జరుగుతూ ఉంటాయి, ఎట్లా చెప్తా ఉంటారు వాళ్ళు, అన్నీ పట్టించుకోవద్దు మనం. ఇవన్నీ కూడా వద్దంటున్నా అంతే, ఎక్కువ నమ్మద్దు. అండ్ ఈ జ్యోతిష్యులు, జాతకాలు వాళ్ళకు కూడా చెప్తున్నా. సో ఇట్లాంటి వాటిని స్వార్థం కోసం వినియోగించుకోవద్దు. ఇలాంటి పరిస్థితుల్ని, ఒక పాప తప్పిపోయి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆలోచించండి. వాటి గురించి ఇట్లాంటివి పెట్టి ఇట్లాంటివి చేసి వద్దు అవన్నీ కూడా. సో అది అంతే. ఇంకా
సో దాట్స్ గైస్. పాప అయితే దొరకలేదు, ఇంకా మీద దొరకదు అనే అభిప్రాయం కూడా చాలా గట్టిగా కలుగుతుంది. ఒకవేళ పాప కనుక దొరికితే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. కానీ మోస్ట్లీ దొరకకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అండ్ మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఆ మిస్సింగ్ కేసులకి సొల్యూషన్ కూడా దొరకట్లేదు యాక్చువల్గా. కొన్ని మిస్సింగ్ కేసులకు బాగానే దొరుకుతాయి, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా పట్టుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కావాలని వెళ్ళిపోయారు, వాళ్ళ సిగ్నల్స్ ఏవో ట్రాక్ చేయొచ్చు, వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఈ పిల్లలు లాంటి వాళ్ళకి ఏం తెలియదు పాపం. సో వీళ్ళకి ఏంటంటే ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎలాంటి జంతువుల మధ్యలోకి వెళ్తున్నారో తెలియదు, ఏం తెలియదు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతున్నాం. ఎట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి సొసైటీలో మనం చూస్తున్నాం. అలాంటి దారుణాలు కూడా జరగకూడదు, జరిగే అవకాశం ఉంది. ఏం చెప్తాం ఇంకా? చూస్తున్నాం కదా, చాలా దారుణాలు చూస్తున్నాం. 10 ఏళ్ల పిల్లల్ని, 8 ఏళ్ల పిల్లల్ని చూస్తున్నాం కొన్ని సంఘటనలు. అది మనం ఇప్పుడు మాట్లాడలేం, కానీ అట్లాంటివి జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అదే అంట, జరగకూడదు. కానీ వన్స్ ఒకసారి చిన్న పిల్లల్ని కాపాడుకోవాలబ్బా. పక్షులు కూడా వాటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేసుకుంటుంటాయి. ఆహారం కోసం వెళ్ళినా కూడా ఎక్కువ దూరం వెళ్ళవు. సో పక్షులకు ఉన్నంత ప్రేమ కూడా లేదా మనకి? అంత టైం కూడా ఇవ్వలేకపోతున్నాం మనం. కొంచెం ఆలోచించుకోండి, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే, ఇంకా ఒక్కసారి తప్పిపోతే ఇలాగే ఉంటుందని అర్థం చేసుకోండి. దయచేసి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే. అంతే మరి ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్, ఇది వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.